హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్స్. ఈరోజు మనం చూస్తున్నాము మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెన్ అయిందండి. మన బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్లో హస్నాపురంలో ఉన్న బ్రాంచ్ అన్నమాట ఇది. అక్కడ వచ్చేసి కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు మన 7th జనవరి ఆ పండగ రోజు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే ఇక్కడ కొంతమంది వాళ్ళేమో యాడ్స్ ఏమో సకుటుంబ పరివార సమేతంగా రండి అని యాడ్స్ ఇస్తారండి. కానీ ఇక్కడ బౌన్సర్స్ని పెట్టి బయటికి కనీసం లోపల దాకా ఎంటర్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా బయట బౌన్సర్స్ నెట్టిస్తున్నారండి. ఈవెన్ ఆడవాళ్ళని కూడా లేకుండా. చూడండి ఆ బౌన్సర్స్ ఎలా గొడవ పడుతున్నారు. ఇంతకీ ఆ బౌన్సర్స్ ఎవరు అనుకుంటున్నారా? జూనియర్ ఎన్టీఆర్ బౌన్సర్స్ అంట. ఇక్కడ ప్రతి ఒక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వాళ్ళు వస్తుంటారంట. అందుకని మేము ప్రతి షాపింగ్ మాల్ మేము ఓపెనింగ్ ఉంటాము. అంతంత పెద్ద కండలు వేసుకొని అంతంత లావు నుండి మనుషులు తోస్తే మనుషులు ఏం బతుకుతారండి? బక్క మనుషులు పాపం. ఏం మానవ జాతిలో సింపుల్ మ్యాన్ ఆర్డినరీ మ్యాన్స్ అంటే ఇంత లోకువా అండి మనుషులకి? అంటే సాధారణంగా జీవించే వాళ్ళకి వాల్యూ లేదా? చెప్పండి. సమాజంలో ఎలాంటి వాళ్ళకి వాల్యూ ఉంటుంది? ఓన్లీ సెలబ్రిటీస్కే వాల్యూ ఉంటుందా? వాళ్ళే మనుషులా? వాళ్ళే పైనుంచి దిగి వచ్చారా? చూడండి, ఆమె ఎవరో సెలబ్రిటీ కూడా కాదు. ఎవరు? రాశి ఖన్నాకి అసిస్టెంట్ అంట. ఆమెనంత బాగా తీసుకెళ్తున్నారు చూడండి. ఇంకా రాశి ఖన్నా గారు ఓపెనింగ్ అంట. ఇంకా ఆమె వస్తే ఇంకెంత ఓవర్ చేస్తారో మీరే చూడండి. ఇంకా ఏంటండి, వాళ్ళు ఏమైనా పైనుంచి పుట్టొచ్చారా? మళ్ళాంటి వాళ్ళు వాళ్ళ సినిమాలు చూస్తేనే కదా వాళ్ళు సెలబ్రిటీస్ అయింది. ఒకటి ఇప్పుడు మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంది. మనందరం పోయి కొనుక్కుంటేనే కదా వాళ్ళకి సేల్స్ వస్తే వాళ్ళ షాప్ డెవలప్ అయ్యేది. మనందరం లేకపోతే వాళ్ళ షాప్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పండి. కస్టమర్స్ ఆర్ గాడ్స్ అన్నారు కానీ ఇట్లా కస్టమర్స్ దేవుళ్ళుగా భావించాలి కానీ ఇలా కస్టమర్స్ని బాధ పెడితే వాళ్ళ షాప్ ఏం డెవలప్ అవుతుంది? డెవలప్ అయినా కానీ ఇలా ఆడవాళ్ళ ఏదో వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు బాధపడినా ఎంతో కొంత బాధపడితే వాళ్ళకి అది కొంచెమైనా అనిపిస్తుంది కదా. కొంచెమైనా వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి తగులుతుంది కదా. అది నేను ఊరికనే అంటున్నాను, ఏదో బాధలో అంటున్నాను. నేను కూడా అక్కడ ఉండి నేను ఆ బాధ అనుభవించాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను అంటున్నాను. ఓన్లీ విఐపీస్కే సెలబ్రిటీస్కే వాల్యూ ఉందా ఈ సమాజంలో? మానవ సమాజంలో మామూలు మనుషులకి వాల్యూ లేదా అండి? మీరే చెప్పండి. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదే అండి, మెయిన్గా ఆ బౌన్సర్స్ మనుషుల్ని ఎలా టార్చర్ చేశారో, ఇందాక ఎలా గొడవలు పడుతున్నారో మీరు చూసే ఉంటారు కదా. దయచేసి ఈ వీడియోని బాగా వైరల్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది అంటే మీరు ఎందుకు వెళ్ళొచ్చు అని అనుకోవచ్చు. మేము షాపింగ్ చేద్దామన్న కాన్సెప్ట్తో మేము వెళ్ళామండి. వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారని చెప్తే మేము ఎందుకు వెళ్తాము చెప్పండి ఒక మాట. సో ఇక నుంచి అయినా ప్రతి ఒక్క నార్మల్ పీపుల్కి అర్థమయ్యేలాగా చేరేలాగా మనం ఈ వీడియోని ద్వారా స్పందిద్దామండి. దయచేసి చూడండి, ఎండింగ్ వరకు చూసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన ఛానల్లో ఇలాంటివి అన్నీ డిఫరెంట్ వీడియోస్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో ఇలాంటివి చూడాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొండ టాక్స్ ఛానల్ని. సో కంటిన్యూ వాచింగ్. చూడండి ఎలా గొడవలు పడుతున్నారో. పక్కన ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ట్రాఫిక్లో ఇద్దరు ముగ్గురు కింద పడి దెబ్బలు తగిలి ఆ రకంగా అల్లాడుతుంటే అక్కడ పట్టించుకోకుండా ఎవరో తొక్కల సెలబ్రిటీస్ వస్తారని చెప్పి ఓపెనింగ్ అని చెప్పి జనాలు ఇలా ఏ రకంగా ఇబ్బంది పెడతారండి వీళ్ళు. అది ఎప్పుడు సెలబ్రిటీ ఎప్పుడో 10ంటికి వస్తానని చెప్పేసి 1 గంటకు వస్తే ఈలోపు ప్రజలు నానా ఇబ్బందులు పడి నానా సంకనాకి నానా విధంగా బాధపడుతుంటే వీళ్ళు ఈ రకంగా సెలబ్రిటీస్ అని చెప్తున్నారు. వాళ్ళు ఏం సెలబ్రిటీసో ఏమో నాకు అర్థం కాదు. మనుషుల మీద ఏదో డబ్బు సంపాదించినంత మాత్రాన మానవ విలువలు నశింపజేయాల్సిన అవసరం లేదు. డబ్బుకే కాదండి, మనుషులకు కూడా వాల్యూ ఇవ్వండి దయచేసి. మనుషులు అందరూ సమానమే. పై జాతి, కింద స్థాయి, నీచ స్థాయి అని ఏం లేదండి ఇక్కడ. సెలబ్రిటీ మామూలుగా మీడియము, లో క్లాసు, సెలబ్రిటీ కింద తక్కువ స్థాయి అట్లా ఏం లేదండి. నా దృష్టిలో ఏంటంటే మనుషులందరూ సమానమే. మనుషుల్ని మనుషుల్లా చూడండి దయచేసి. ఎవరండి సెలబ్రిటీ? ఒకప్పుడు సెలబ్రిటీయే, తర్వాత వాళ్ళ పరిస్థితి, సినిమాలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. అలాంటి సెలబ్రిటీస్కి మనుషుల్ని వాళ్ళ షాప్కి వెళ్ళి కొనుక్కునే జనాలకేమో వాల్యూ ఇవ్వట్లేదు. ఈ ప్రజలు బయట ఉన్న ప్రజల వల్లే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ సెలబ్రిటీస్ వచ్చి డబ్బులు తీసుకుపోతారు. ఎందుకండి వాళ్ళని పిలిచి షాప్ ఓపెనింగ్? మీ షాప్కి వాల్యూ ఉంది కదా, మీ షాప్ని మీరే ఓపెన్ చేసుకోండి. ఎందుకు సెలబ్రిటీస్? మీకు అవసరమే లేదు కదా. సో దయచేసి ఈ వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొండ టాక్స్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ అండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.